హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 30% మధ్యంతర భృతితో మొత్తం చెల్లింపు ప్రకటన. 30% మధ్యంతర భృతికి రంగం సిద్ధం అన్నమాట. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రస్తుతం తమ న్యాయమైన హక్కుల కోసం ముఖ్యంగా 30% మధ్యంతర భృతి ఐఆర్ సాధించుకోవడం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గడిచిన కొంతకాలంగా తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి, పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచుకోవడానికి నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే సాధారణంగా ప్రతి 5 ఏళ్లకోసారి కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ వేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు కొత్త పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ని కూడా నియమించకపోవటం వల్ల ఉద్యోగులలో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఒకవేళ ఇప్పుడు పీఆర్సీ కమిషన్ నియమించిన ఆ కమిషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగుల వివరాలను సేకరించి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించటానికి కనీసం 2-3 సంవత్సరాల సుదీర్ఘ సమయం పడుతుంది. అయితే ఈ భారీ కాలయాపన వల్ల ఉద్యోగులు ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి, ఆ నష్టాన్ని పూడ్చడానికి తక్షణమే 30% మేర మధ్యంతర భృతిని ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, ముఖ్యంగా తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ఉద్యోగులు ఈ యొక్క సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 30% మధ్యంతర భృతిని అందిస్తామని నాడు ఇచ్చిన హామీ ఏమైందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేయాలని, అలాగే 30% మేర కూడినటువంటి మధ్యంతర భృతిని ఐఆర్ ప్రకటించి ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ జిల్లా శాఖలు గట్టిగా అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇది కేవలం కోరిక మాత్రమే కాదు, ఉద్యోగుల జీవన ప్రమాణాలు పడిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేస్తున్నారు. అయితే దీంతో పాటు మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు కూడా చాలా కాలంగా పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ముఖ్యంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్ ఖాతా నిర్వహణ నిలిచిపోవడం వల్ల వారు రిటైర్మెంట్ సమయంలో లేదా ఈ మేరకు అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. అయితే మరి ఈ ఖాతాలను వెంటనే పునరుద్ధరించి సక్రమంగా నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి. అలాగే ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఇప్పటివరకు పీఎఫ్ ఖాతాలు కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఏఎఫ్ఏపీటీఈఓ చైర్మన్ లంకపల్లి సాయి శ్రీనివాస్ గారు ఈ సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వం తక్షణమే ఈ ఖాతాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు 11 పీఆర్సీకి సంబంధించి బకాయిలు కూడా ఇంకా చెల్లించకపోవడం ఉద్యోగులను మరింత కృంగతీస్తోంది. అయితే గత పీఆర్సీ బకాయిలతో పాటు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను కూడా తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. నిజానికి 12వ పీఆర్సీ అనేది 2023 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇది ఇప్పటికీ దాదాపు సంవత్సరం కాలం గడిచినా ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడం గమనార్హం. అయితే దీనివల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ వేతనాల్లో రావాల్సిన పెరుగుదలను కోల్పోయి గత 3 ఏళ్లుగా ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇవే కాకుండా ఇప్పటికే సర్వీస్‌లో ఉండి ఏళ్ల తరబడి పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఈటీ పరీక్షను మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ఎంతో అనుభవం ఉన్న తమ పైన మళ్ళీ పరీక్షల భారం వేయడం సరికాదని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను ఈ యొక్క నిబంధన నుండి తప్పించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు మరియు ఇతర నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపి ఉద్యోగ సంఘాలతో
చర్చలు జరిపి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఉజ్వల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడం, దీనివల్ల పాలనా యంత్రాంగంపై భారం పడే అవకాశం అయితే ఉంది అని ఈ మేరకు వారు హెచ్చరిస్తున్నారు. సో, మొత్తాన్ని మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 30% ఐఆర్ మధ్యంతర భృతిని ప్రకటించాలని ప్రధానంగా డిమాండు. 12 పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం తక్షణమే జరగాలి. మున్సిపల్ మరియు ఎయిడెడ్ ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పెండింగ్‌లో ఉన్న 4 టీఏలను మరియు 11 పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షల నుండి శాశ్వత మినహాయింపు ఇవ్వాలి. 2023 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులకు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయాలి అని చెప్పేసి కోరుతున్నారు.